వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. జిల్లా ప్రొద్దుటూరు విద్యుత్ కార్యాలయం నందు విద్యుత్ కార్మికుల శ్రేయస్సు 144వ అధ్యాయమని కార్మికుల నేతలు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టినందుకు వారు జెండా ఆవిష్కరించి శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 సంవత్సరాలు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపుతూ తమ యూనియన్ అందరి శ్రేయస్సు కోసం తమ యూనియన్ పోరాటం చేస్తూ వచ్చిందన్నారు. కార్మికుల కోసం, కార్మికుల శ్రేయస్సు, కార్మికుల చేత నడుస్తున్న తమ యూనియన్ ఒక్కటే అన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు, ఉద్యోగులు మిఠాయి తినిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగినది. అలాగే తమ యూనియన్ ద్వారా ఊటుకూరు వీరయ్య ఉన్నత పాఠశాల పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, తదనంతరం విజయేశ్వరి దేవి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ యూనియన్ నాయకులు, సభ్యులు, ఉద్యోగస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. (1950) 12/2/1955 తారీఖున విజయవాడ నందలి పౌరస్ నందు 7 మెంబర్స్గా ఉంటూ, అంటే అప్పుడుండే రూల్ ప్రకారం, రిజిస్ట్రేషన్ రూల్ ప్రకారం ఉంటూ ఈ యొక్క ఏపీయూ 104 యూనియన్ స్థాపించడం జరిగింది. మరి బుద్ధిమాన్ శ్రీశైలం మల్లికార్జునరావు గారి అధ్యక్షతన ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర సమరయోధుడు వారు యూనియన్ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత యూనియన్లో మరి ఇప్పటి వరకు ఎందరో యూనియన్ నాయకులు స్టేట్ లెవెల్లో వారి నాయకత్వం వహించారు. అందులో ఎక్కువ సంవత్సరాలు ప్రెసిడెంట్గా నాయకత్వం వహించింది శ్రీ కీర్తిశేషులు ఎం జంగయ్య గారు. అలాగే మరి ఆ తర్వాత స్థానము మన కడప జిల్లా, మన యొక్క కడప జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి మరి పెద్దలు ఎంవి రమణ గారు 8 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా చేశారు. అలాగే సెక్రటరీగా మరి సయ్యద్ అబీబుల్లా గారు 16 సంవత్సరాలు చేశాడనమాట. ఆ తర్వాత సయ్యద్ ఇబ్రహీం గారు ఆయన 13 సంవత్సరాలు మరి సెక్రటరీగా చేశారు. అత్యధిక కాలం యూనియన్లో సేవలు అందించిన నాయకులు వీళ్ళు. ఆ తర్వాత స్థానాల్లో మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. మరి ఈ యొక్క యూనియన్ ఆవిర్భావించి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులకు, ఎన్నో సమస్యలకు, ఎన్నో ఆటుపోట్లకు లోనయ్యి మరి ఎటువంటి కార్మికుల యొక్క శ్రేయస్సు కోసమే ఉంటూ, ఎటువంటి రాజకీయ ప్రలోభాలు, రాజకీయ వాళ్ళకి లోభంగా కాకుండా ఈ యొక్క యూనియన్ మరి ఈ 75 సంవత్సరాల 76 సంవత్సరంలో అడుగుపెట్టినాము. ప్లాటినం జూబ్లీ వేడుకలు కూడా విజయవాడలో ఈ సంవత్సరం జరుగుతాయి. ఆ డేటు తర్వాత తెలియజేస్తారు సెంట్రల్ వాళ్ళు. మరి ఈ విధంగా మరి యూనియన్లో మరి ఇంతకుముందు క్యాజువల్ లేబర్స్ అయితేనేమి, ఎన్ఆర్ఎస్ అయితేనేమి,
ఎక్స్ క్యాజువల్ లేబర్స్ అయితేనేమి, ఎలక్ట్రికల్ వర్కర్లు అయితేనేమి, ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్స్ అయితేనేమి, వీళ్ళందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా చేయుటకు తమ వంతు సహాయ సహకారాలు యూనియన్ అన్ని రకాలుగా ఎప్పుడు చేస్తూనే ఉంది. మరి ఈ యూనియన్ యొక్క అభివృద్ధికి ఇంతవరకు తోడ్పడినటువంటి నాయకులందరికీ ఈ సందర్భంగా 75వ ప్లాటినం జూబ్లీ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అటువంటి వారిని అడుగుజాడల్లో చూసుకొని మరి ఇప్పుడుండే నాయకుల ఉన్నటువంటి మేమందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో ఉండి మరి ఈ కార్యక్రమాన్ని మరి యూనియన్ ఇంకా ముందుకు తీసుకుపోయి శతాబ్ది ఉత్సవాలు జరుపుకునేలాగానే యూనియన్ చేయాలని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో మరి భాగంగా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ బాడీ అయితేనేమి అందరూ ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా దీని తర్వాత పాత బస్టాండ్ దగ్గర మరి వివేకానంద గార్డెన్ దగ్గర భోజనము పేద ప్రజలకు భోజనం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు డివిజన్ బాడీ వారు. మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా దానికి ఆయన సహకరించిన ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే యూనియన్ మెంబర్లుగా ఉండకుండా కూడా వాళ్ళ నాయన యూనియన్లో చేసిన సేవలు రాజవర్ధన్ గారు అని ఎంఆర్టీలో డ్రైవర్గా ఉన్నాడు. అప్పుడు యూనియన్లో ఏ కార్యక్రమాలు జరిగినా డ్రైవర్గా అతనే అన్ని కార్యక్రమాలకు రమణ సార్ గారిని తీసుకెళ్తే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక 15 ఏళ్ళు మరి ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలు స్టేట్ బాడీలో ఉంటూ కడప జిల్లా తరఫున నాయకత్వం వహించాడు. అటువంటి ఆయనకు డ్రైవర్గా ఉంటూ సేవ చేసినందుకు మరి ఏదో జరుపుకుంటున్నాగా ఆయన తన వంతు సహకారంగా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందుకు సభాముఖంగా వర్మ సబ్ ఇంజనీరు అంటే ఇన్ఛార్జ్ ఏఈ ముద్దునూరు గారికి హృదయపూర్వక తెలియజేస్తున్నాము. అలాగనే ఈ కార్యక్రమాలకు అన్నిటికీ తమ వంతు సహకారాలు అందించిన ప్రతి ఒక్క మెంబర్కి కూడా ప్రతి ఒక్క నాయకుడికి కూడా మరి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ ప్లాటినం జూబ్లీ సందర్భంగా రకరకాలుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కార్యక్రమాలు చేస్తారు. రక్తదాన శిబిరాలు అయితేనేమి, ఉచిత మెగా క్యాంపులు అయితేనేమి, ఈ విధంగా భోజనాలు ఏర్పాటు అయితేనేమి, రకరకాల ఎవరికి తోచిన విధంగా సేవా కార్యక్రమాలు ఉన్నారు. అలాగనే మేము ఇంతకుముందు ఇక్కడ వేసాము. మా యూనియన్లో మరి యూనియన్ మెంబర్గా 300 కలెక్ట్ చేసుకొని యూనియన్ మెంబర్గా ఆ సంవత్సరంలో ఎవరైనా చనిపోయిన వారికి మరి 10,000 రూపాయలు ఇది ఇచ్చాము ఇక్కడ ఓ సుబ్బరాయుడు లైన్ ఇన్స్పెక్టర్కు. అలాగే ఎవరైనా యూనియన్ మెంబర్గా ఉండి చనిపోతే వాళ్ళకు కుటుంబానికి యూనియన్ తరఫున ఇప్పుడు 15,000 రూపాయలు చేసినారు. ఈ విధంగా యూనియన్కు అన్ని విధాల మెంబర్స్కు సహాయ సహకారాలు ఇస్తూ యూనియన్ మెంబర్లందరికీ వాళ్ళకి జీతభత్యాల విషయంలోనేమి, కార్మిక సమస్యల విషయంలోనేమి అన్ని విధాలు తోడ్పడే ఈ యొక్క ఏపీలో 104 ముందుంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి రీజనల్ ప్రెసిడెంట్, రీజనల్ సెక్రటరీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సెక్రటరీకి. మరి తదుపరి ఇది అయిపోయిన తర్వాత ఈ భోజనం అక్కడ ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో 10th క్లాస్ పిల్లలు రాసే పిల్లలకు ఎగ్జామ్స్ కిట్ ఇచ్చే ప్రోగ్రాం కూడా ఉంది. అవి అందరి విషయాలు మెంబర్స్ అందరూ గమనించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అడ్వైజర్ గారు మాట్లాడతారు. మనమందరం ఇక్కడ సమావేశం అవడానికి కారణము ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 గుర్తింపుబడిన సంస్థ. ఈ ట్రేడ్ యూనియన్ 1950లో స్థాపించబడి ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఓకే వీడియోలమ్మా మీ పని మీరు చేయండి, మా ఈయన పని ఈయన చేస్తుంటాడు. మీరు
మా మాధవి ఇన్నో నువ్వు టీచర్ కాబట్టి ఇన్నవా ఒకటి చేయండి ఒకటి చేయండి పట్టలేదా తీసుకో వచ్చిందా లేదని నాకు ఎడ ఏం చెల్లిది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.